ఫ్రెండ్స్, ఇది సీమా ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల టఫ్ మల్టీ యూటిలిటీ వెహికల్. ఈ వీడియోలో ఈ మల్టీ యూటిలిటీ వెహికల్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ముందుగా ఈ సీమా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు రీసెంట్ గా వచ్చిన సేల్స్ రిపోర్ట్ లో టాప్ 10 పొజిషన్ కి అయితే రావడం జరిగింది. సో ఇది ఈ సీమా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళ లేటెస్ట్ మోడల్ అనమాట. అండ్ ఇది ఒక మల్టీ యూటిలిటీ వెహికల్. సో దీంట్లో ప్రస్తుతం 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ముందుంది లో స్పీడ్ మోడల్ అనమాట. సూన్ వీళ్ళు దీంట్లో హై స్పీడ్ మోడల్ ని కూడా తీసుకురానున్నారు. దాంట్లో 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ 150 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. సో ప్రస్తుతం ఈ వీడియోలో మనం ఈ లో స్పీడ్ మోడల్ గురించి మాట్లాడుకుందాము. సో దీని లోడ్ కెపాసిటీ వచ్చేసరికి 150 కేజీలు అనమాట. అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పైన మనం 150 కేజీల లోడ్ వేసి మనం దీన్ని మోసుకెళ్ళొచ్చు. అండ్ ఇది మొత్తంగా మెటల్ తోనైతే తయారైంది. ఇదంతా మెటల్ బాడీ అనమాట. సో ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. టీవీఎస్ ఎక్సెల్ కేటగిరీలో వీరు దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని ఒక్కొక్క ఎలిమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ ముందు మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఉంది అండ్ ఇక్కడ బల్బ్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కిందికి వస్తే ఇక్కడ ఎస్సీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళ లోగో అయితే ఉంది. ఇంకా కిందికి వస్తే ఇక్కడ మనకి హార్న్ కి ప్రొవిజన్ అయితే ఉంది. సో ఇది సైడ్ ప్రొవిజన్ అనమాట. అంటే మీరు దీనికి అటాచ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కిందికి వస్తే ఇక్కడ ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఉంది. ఇవి 10 ఇంచెస్ టైర్స్ అనమాట. ఫ్రంట్ లో వీళ్ళు డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుంది. ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి సైడ్ ఫుట్ పెక్ అనేది ఉంది అండ్ ఇది లెగ్ స్పేస్ అనమాట. ఇక్కడ కూడా మనం లోడ్ అయితే వేసుకోవచ్చు. అండ్ దీని కిందే మనకి బ్యాటరీ అనేది ఉంటుంది. ఇంకా సేపట్లో నేను బ్యాటరీని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ దీని కీ అయితే ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ అనమాట. అండ్ దీని హ్యాండిల్ లాక్ అనేది మనం ఇక్కడ నుండి అయితే వేయాలి. సో బండిని ఆన్ చేసుకోవడానికి కీ ఇక్కడ పెట్టాలి. హ్యాండిల్ లాక్ వేయడానికి దీని కీ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా ఇది మెటల్ ఫ్రేమ్ అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రేమ్ అయితే. సో ఇంకా పైకి వచ్చేస్తే ఇది దీని డిస్ప్లే. ఇప్పుడు నేను వెహికల్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేస్తే మనకి దీని డిస్ప్లే అనేది ఇలా ఉంటుంది. సో ఒక బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే వీరు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ చూపిస్తుంది, స్పీడ్ చూపిస్తుంది, మనం ఏ గేర్ లో ఉన్నామో ఆ గేర్ చూపిస్తుంది, ఇక్కడ ఓడోమీటర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి దీని ట్రిప్ మీటర్ కూడా చూపిస్తుంది. సో ట్రిప్ మీటర్, ఓడోమీటర్ కి మనం ఇక్కడ టాగుల్ అయితే అవ్వచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. ఇది ఇండికేటర్ స్విచ్ అనమాట. అండ్ కింద మనకు చిన్న హార్న్ కూడా ఉంది. ఇక రైట్ సైడ్ కి వచ్చేస్తే ఇది మనం మోడ్ ని స్విచ్ అవ్వడానికి ఈ బటన్ అనమాట. సో దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ ని మనం ఇక్కడ నుండి అయితే స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇంకా వచ్చేస్తే ఇక్కడ సింగిల్ సీట్ అనేది ఉంది అండ్ దీని వెనకాల క్యారియర్ అనేది ఉంది. సో దీనిపైన ఇక్కడ వెనకాల అండ్ ముందు మనం 2 కలుపుకొని 150 కేజెస్ లోడ్ అయితే మనం బేర్ చేయొచ్చు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈజీగా ఇది 150 కేజెస్ లోడ్ అనేది బేర్ చేస్తుంది. సో ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఉంది. రేర్ లో వీళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 2 స్టాండ్లు ఉన్నాయి. సో ఇది సెంటర్ స్టాండ్ అనమాట. సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, 2 స్టాండ్లు అయితే వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇది పిలియన్ ఫుట్ పెగ్ అనమాట. ఇన్ కేస్ దీన్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ ఒక సీట్ పెట్టుకుంటే అక్కడ కూర్చున్న పిలియన్ వాళ్ళ కాళ్ళను అనేది ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి బిఎల్డిసి హబ్ మోటార్ ఉంది. ఇది 250 వాట్స్ మోటార్ అనమాట. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 25 kmph. రేర్ లో మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెనకాల దీని టైల్ లైట్ ఉంది అండ్ వెనకాల సైడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా ఈ బండి అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను దీని బ్యాటరీ అయితే మీకు తీసి చూపిస్తాను. సో దీన్ని బ్యాటరీని తీయాలంటే కీ ఉంది కదా. సో ఈ కీని అయితే తీసి ఈ మ్యాట్ అయితే మనం కింద పెట్టాల్సి ఉంటుంది. మ్యాట్ కింద పెట్టి ఇక్కడ దీని కీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. సో కీ ఇన్సర్ట్ చేసి దీనిలో తిప్పేస్తే ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ అనేది ఉంటుంది. దీంట్లో మనకి 60 volts 30 Ah లిథియం అండ్ బ్యాటరీని అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బ్యాటరీ ప్యాక్ తో ఈ టఫ్ మల్టీ యూటిలిటీ వెహికల్ మనకి 80 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. ఈ టఫ్ మల్టీ యూటిలిటీ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 80,850 రూపాయలు. దీన్ని మీరు SCSelectric.in వెబ్సైట్ కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలోని సీమా ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ కి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. సో ఇదన్నమాట మరి ఈ టఫ్ మల్టీ యూటిలిటీ వెహికల్ యొక్క రివ్యూ అయితే. ఈ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బండి కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.